గైస్ వెల్కమ్ టు క్రిక్ చైర్ వెంకటేష్. ఇది నిజంగా సూపర్ సండే. ఎందుకంటే ఈరోజు ఇండియా ఇంగ్లాండ్ ఫైనల్ ఓడిఐ మ్యాచ్ ఉంది. తర్వాత వరల్డ్ కప్ ఫుట్బాల్ కూడా ఉంది ఫైనల్. సో మీరు ఇఫ్ యూఆర్ స్పోర్ట్స్ లవర్ ఈరోజు మధ్యాహ్నం నుంచి యూ విల్ బి ఫుల్ బిజీ. మధ్యాహ్నం నుంచి రాత్రి 3 గంటల వరకు యూ కెన్ వాచ్ బోత్ ద మ్యాచెస్. సో ఇండియా ఇంగ్లాండ్ ఫైనల్ ఓడిఐ గెలవడం ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే T20 సిరీస్లో వైట్ వాష్ అయ్యాం, అంతకుముందు ఐర్లాండ్లో వైట్ వాష్ అయ్యాం. అది వేరే ఫార్మాట్ అయినా కూడా ఇండియన్ క్రికెట్ మళ్ళీ కొంచెం పరువు తగ్గించుకోవాలంటే ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ గెలిచి కొంతవరకు ఒక రిలీఫ్ పొందాల్సిన అవసరం ఉంది. సో ఫర్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఈ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. బట్ ఫోకస్ ఎక్కడ ఉంది? ఫోకస్ అంతా రోహిత్ శర్మ పైన ఉంది. రోహిత్ శర్మ ఆఖరి ఇంటర్నేషనల్ మ్యాచ్ అవుతుందా అనే విషయం మీద అందరూ మాట్లాడుకోండి. దట్ హ్యాస్ బీన్ ద టాకింగ్ పాయింట్. ఎస్టర్డే ఐ వాజ్ అటెండింగ్ వన్ ఫంక్షన్. అక్కడ కూడా అందరూ ఇదే మాట మాట్లాడుతున్నారు. రోహిత్ శర్మ రిటైర్ అయిపోతున్నాడా లేదా, ఏంటి మళ్ళీ కంటిన్యూ అవుతారా? మనకు తెలియదు, సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే బీసీసీఐ చెప్పిన దాని ప్రకారం ఎలాంటి కన్క్లూషన్ మనకు వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అది కూడా ఛాన్స్ లేదు. ఎందుకు ప్రకటిస్తాడు? వై ఈ షుడ్ రిటైర్? ఎందుకంటే అతనికి ఉద్దేశం అది కాదు. హీ వాంటెడ్ టు ప్లే ది నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడాలని దానికోసం ఫుల్గా ప్రిపేర్ అవుతున్నాడు. ఫిజికల్గా మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాడు. వెయిట్ తగ్గాడు, ఫిట్గా ఉన్నాడు. మరి అతను బీసీసీఐ ఏదో అతని మీద కొంచెం ఫోర్స్ పెట్టేసరికి దానికి తలవగ్గి రిటైర్మెంట్ ప్రకటించే టైప్ కాదు. బట్ అట్ ది సేమ్ టైం మనకు కొన్ని వార్తలు ఏమొచ్చినాయంటే రోహిత్ పేరెంట్స్ కూడా లండన్ చేరుకున్నారు అనే వార్త వచ్చింది. అతని ఫ్యామిలీ అయితే అంటే అతని వైఫ్ అండ్ చైల్డ్ అక్కడే ఉన్నారు, అంతతో పాటే ఉన్నారు. సో పేరెంట్స్ కూడా వచ్చారన్న వార్త వచ్చింది. దానికి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. మేజర్ వెబ్సైట్స్, న్యూస్ పేపర్స్ కూడా రిపోర్టెడ్లీ రీచ్డ్ అని చెప్పారు తప్ప ఆ విజువల్స్ గారు నేనైతే ఎక్కడ చూడలేదు. మీరు చూసారో నాకు తెలీదు, చూస్తే కామెంట్ చేయండి కింద. సో వాళ్ళ పేరెంట్స్ వచ్చారన్న వార్త అయితే అలా వచ్చింది. బట్ నో కన్ఫర్మేషన్ యాజ్ సచ్. బట్ ఇది ఆఖరి వన్డే అయ్యే అవకాశం కూడా ఎందుకు లేదు? ఉంది. ఎందుకంటే నెక్స్ట్ 2 నెలల వరకు మనం ఓడిఐస్ ఆడట్లేదు. సో అంతవరకు ఏం తెలియదు మీకు. అంతవరకు ఏం తెలియదు. రోహిత్ ఇక్కడ స్కోర్ చేస్తే, చేయకపోతే మనం ఏం చెప్పలేం. స్కోర్ చేయకపోతే ఇంకా ఇప్పుడు రోహిత్ మీద సానుభూతి వ్యక్తం చేస్తున్న వాళ్ళు చాలామంది అంటారు, ఏం రన్స్ చేయలేదు కదా, జైస్వాల్కి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి. ఫ్యాన్స్ చాలా తొందరగా మారిపోతారు. ఫ్యాన్స్ కానీ, అంటే క్రికెట్ ఫ్యాన్, నాట్ రోహిత్ ఫ్యాన్స్ ఐఎమ్ సెయింగ్. సో ఆఖరి మ్యాచ్లో రన్స్ చేయాలి రోహిత్. చేస్తే కొనసాగుతాడా? సరే, మనం వెస్టిండీస్తో ఆడతాం. ఎప్పుడు సెప్టెంబర్ 22న ఉంది, 22, 23న ఉంది. మనం నెక్స్ట్ 27న మన నెక్స్ట్ ఓడిఐ సిరీస్. మరి అక్కడ ఆడితే హోమ్లోనే వెస్టిండీస్ వీక్ బౌలింగ్ మీద ఆడాడులే అన్న ఫీలింగ్ ఉంటుంది. సో రోహిత్ విషయంలో అతని మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. సెలెక్టర్స్కి ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం ఏంటంటే సెలెక్టర్స్ ఆర్ నాట్ కీన్ టు కంటిన్యూ హిమ్. అది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు లీక్ రోహిత్కి క్లోజ్ అయిన జర్నలిస్ట్ నుంచి వచ్చింది. సెలెక్టర్స్ని రికార్డులో పెట్టాడని లీక్ అతను ఇచ్చాడని విషయంలో ఎలా కరెక్ట్ నాకైతే ఎలాంటి సందేహం లేదు. ది లీక్ కేమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ రోహిత్ అండ్ విత్ దిస్ అప్రూవల్. అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అతను బాగా క్లోజ్గా ఉంటే దేవేంద్ర పాండే అనే జర్నలిస్ట్ ఆ వార్తని ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాశాడు. సో రోహిత్ దాన్ని గురించి రోహిత్ కూడా ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ అలాంటిది ఏం చేయలేదు. నాతో సెలెక్టర్స్ ఏం మాట్లాడింది, బీసీసీఐ చెప్పారు అలాంటి డిస్కషన్ ఏం జరగలేదని చెప్పారు. కానీ రోహిత్ విషయంలో వాళ్ళ ప్లాన్స్ గురించి అంటే లార్డ్స్ వన్డే లాస్ట్ మ్యాచ్ అన్న విషయంలో డిస్కషన్ జరగలేదని చెప్పారు తప్ప రోహిత్ విషయంలో వాళ్ళ ప్లాన్స్ ఏంటనేది సెలెక్టర్స్ డిస్కస్ చేశారో లేదా అనేది ఎలాంటి క్లారిటీ లేదు. సో ఐ థింక్ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. సెప్టెంబర్ 20 లాస్ట్ వీక్లో వెస్టిండీస్తో ఓడిఐస్ ఉన్నాయంటే దాని సెలక్షన్ మీకు సెప్టెంబర్ 1st వీక్లోనో ఆగస్ట్ ఎండింగ్లోనో జరుగుతుంది. అంతవరకు రోహిత్ కంటిన్యూ అవుతాడా లేదా అనేది మనకు తెలీదు. అతని రిటైర్మెంట్ ఈరోజు లార్డ్స్ బాల్కనీ నుంచో లేకపోతే లార్డ్స్ మైదానం నుంచో ప్రకటిస్తుంది తప్ప ఐ థింక్ ది సస్పెన్స్ విల్ గో ఆన్. బట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసేది అంటే రోహిత్ ఈ మ్యాచ్లో రన్స్ చేయాలి. సెకండ్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్లో ఈ లుక్ వెరీ గుడ్. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ జరిగిన సిరీస్లో ఆఖరి ఇన్నింగ్స్ 79, దట్ వాజ్ వెరీ గుడ్.
69 బాల్స్లో 79 చేసినట్టున్నాడు. ఓన్లీ కార్డిఫ్లో జరిగిన సెకండ్ ఓడిఏలో అతను సరిగ్గా ఆడలేదు. బట్ అప్పుడు అతని మైండ్లో సో మెనీ థింగ్స్ మస్ట్ బి గోయింగ్ డౌన్. బట్ ఎస్టర్డే అతను చాలా చాలా కీన్గా ప్రాక్టీస్ చేశాడు. చాలాసేపు ప్రాక్టీస్ చేశాడు. ఈ లుక్డ్ ఇన్ గుడ్ మూడ్ అని చెప్పి మనకు అక్కడ నుంచి వస్తున్న రిపోర్టర్స్ చెప్తున్నారు. మన విజువల్స్ కూడా ఏమొచ్చినాయంటే హీ హ్యాడ్ ఎ లాంగ్ డిస్కషన్ విత్ గౌతమ్ గంభీర్. అక్కడ కూడా చీర్ఫుల్గానే కనిపించాడు. గౌతమ్ గంభీర్తో చాలాసేపు మాట్లాడడం మనం చూసాం. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, విరాట్ కోహ్లీ గంభీర్ మధ్య ఎలాంటి టాకింగ్ టర్మ్స్ లేవు అని మనకు వార్తలు వస్తున్నాయి. సో మనకి ఈ విజువల్స్ వచ్చినాయి, రోహిత్ టాకింగ్ టు గంభీర్ ఫర్ ఎ లాంగ్ టైం. దానికి సంబంధించిన వీడియోస్ వచ్చినాయి, తర్వాత మీకు పిక్చర్స్ కూడా వచ్చినాయి. కానీ బీసీసీఐ ఎంత జరుగుతున్నా సరే గంభీర్ని విరాట్ని ఒక దగ్గర మాట్లాడుతున్నట్టుగా ఎందుకు వాళ్ళు చేయలేకపోతున్నారు? నిజంగా వాళ్ళ మధ్య మాటలు లేవా? అదే కనిపిస్తుంది మరి. ఎందుకంటే అలాంటి జాగ్రత్త తీసుకోవాలి కదా. మొన్న ప్రెస్ మీట్లో సితాంష్ కోటక్ మన అసిస్టెంట్ కోచ్ చెప్పాడు, నిన్న ఈరోజు వాళ్ళు 10 సార్లు మాట్లాడుకున్నారు అని చెప్పి. మరి 10 సార్లు మాట్లాడుకున్నప్పుడు మనకు ఒక్క విజయాలు కూడా దొరకలేదా మనకి? ఏంటో ఇండియన్ క్రికెట్లో ఏమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు ఇంత టెన్షన్ ఫీల్డ్ అట్మాస్ఫియర్ ఉందో? అంత టెన్షన్ అవసరమా? డ్రెస్సింగ్ రూమ్ అంత టెన్షన్తో కూడుకున్న వాతావరణం ఎందుకు ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, ట్రాన్సిషన్ ఫేజ్ అన్నారు, ఏదన్నారు, వాట్ ఎవర్. సో ఎనీవే, ఇంకా మ్యాచ్ గురించి వచ్చేద్దాం మనం. రోహిత్ గురించి ఐ థింక్ వీ హ్యాడ్ ఎనఫ్ డిస్కషన్. సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. రోహిత్ రన్స్ చేయాలని చెప్పి మనం కోరుకుందాం, సిన్సియర్గా కోరుకుందాం. రోహిత్ రన్స్ చేయాలి. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హిస్ లాస్ట్ మ్యాచ్, హీ షుడ్ గో అవుట్ ఆన్ ఎ హై నోట్ అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే రోహిత్ శర్మకి ఇంగ్లాండ్లో అద్భుతమైన రికార్డు, 7 ODI 100s ఉన్నాయి ఇంగ్లాండ్లో. ఒకే వరల్డ్ కప్లో, ఇంగ్లాండ్ జరిగిన వరల్డ్ కప్లో 5 సెంచరీలు చేసిన ఒక బ్రహ్మాండమైన రికార్డు అతనికే ఉంది. సో మ్యాచ్కి వచ్చేద్దాం. ఓకే, రోహిత్ గురించే మాట్లాడుతనిపిస్తుంది. మ్యాచ్లో ఇండియా గెలవాలి, మ్యాచ్ గెలవాలి. బట్ గెలవడానికి మనకి ఆ బౌలింగ్ ఉందా? ఎక్సెప్ట్ బుమ్రా, అది చూసుకోవాలి. అఫ్కోర్స్ ప్రసిద్ధ ఆల్సో బౌలింగ్ వెల్, గుర్నూర్ బ్రాడ్ బౌలింగ్ వెల్. స్పిన్నర్ సంగతి ఏంటి? వాషింగ్టన్ సుందర్ రూల్డ్ అవుట్. మరి వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో హర్ష్ దూబేని టీంలో చేర్చుకున్నారు. కుల్దీప్ ఆల్రెడీ టీంలో ఉన్నాడు. సో హర్ష్ దూబే కెన్ బ్యాట్, ఈజ్ అన్ ఆల్రౌండర్. బట్ ఇంటర్నేషనల్లో ఆల్రౌండర్ కానీ ఇంటర్నేషనల్ ఆడగలడా? మరి ఇంటర్నేషనల్లో కూడా అదే రకమైన పర్ఫార్మెన్స్ ఇవ్వగలడా? అతను నెంబర్ 8లో వచ్చి చేయబోయే ఒక 15-20 రన్స్ కోసం కుల్దీప్ యాదవ్ లాంటి ఒక ప్రూవెన్ పర్ఫార్మర్, వికెట్ టేకర్ విత్ హిస్ డిస్పిన్, అతన్ని పక్కన పెట్టాలా అనేది సందేహం. కానీ గౌతమ్ గంభీర్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఐ నీడ్ బ్యాటింగ్ అప్ టు నెంబర్ 8, ఆల్రౌండర్స్ మీదే ఉంటుంది ఫోకస్, స్పెషలిస్ట్ మీద ఉండదు. కాబట్టి హర్ష్ దూబే కమింగ్ ఇన్ టు ద టీమ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మరి కుల్దీప్ని ఎందుకు సెలెక్ట్ చేసినట్టు మీరు? హార్దిక్ పాండ్యా లేడని తెలుసు, నితీష్ కుమార్ రెడ్డి లేడని తెలుసు. లేనప్పుడు మీరు థర్డ్ సీమర్ని ఆడిస్తారు, 3 ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు, వాళ్ళు ఎవరు బ్యాటింగ్ చేయనప్పుడు కుల్దీప్ని తీసుకెళ్ళకుండా ఉండాల్సింది. సో కుల్దీప్ని తీసుకెళ్ళి, కుల్దీప్ ఈస్ గెటింగ్ ఎ రా డీల్. అసలు కుల్దీప్కి సరిగ్గా ఈ మేనేజ్మెంట్ నుంచి అతనికి సరైన ప్రోత్సాహం ఏమాత్రం లభించట్లేదు. నో బ్యాకింగ్ ఫర్ హిమ్. కుల్దీప్ ఆడే అవకాశాలు చాలా చాలా తక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టీమ్ థింకింగ్ ఎలా ఉంది, నెంబర్ 8 దాకా బ్యాటింగ్ పెడతాము అని అన్నప్పుడు హర్ష్ దూబేనే ఆడతాడు మోస్ట్లీ. అదొక్కటే ఇండియన్ టీంలో ఉండే మార్పుగా కనిపిస్తుంది. వాషింగ్టన్ సుందర్ ఇంజరీ అయ్యాడు కాబట్టి మిగతా టీం అంతా సేమే ఉంటుంది. మిగతా టీంలో ఎలాంటి మార్పు ఉండే అవకాశం మనకు కనపట్లేదు. మార్పు అవసరం కూడా లేదు నన్ను అడిగితే. శుభ్మన్ గిల్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. లాస్ట్ మ్యాచ్లో విరాట్ అండ్ శ్రేయస్ ఆర్ ఆల్సో ప్లేడ్ వండర్ఫుల్ ఇన్నింగ్స్. రాహుల్ ఇప్పటికీ ఫిట్గా ఉన్నట్టుగా లేదు. అంటే అతను ఫ్లూ ఉందంట, అతనికి స్టమక్ అప్సెట్ ఉందంట. రాహుల్ కానీ ఫిట్ అయితే రాహుల్ విల్ కమ్ బ్యాక్, లేకపోతే ఇషాన్ కిషన్ విల్ కంటిన్యూ. రాహుల్ ఫిట్గా ఉన్నట్టుగా లేదు. ఇంకా ఫ్లూ అంటే 2 రోజుల క్రితమే కదా, ఇంకా వీక్గా కూడా ఉండొచ్చు. అతను స్టమక్ ప్రాబ్లం కూడా ఉందంటే సరే. ఐ థింక్ ఇషాన్ కిషన్ మైట్ కంటిన్యూ. సో అది అబౌట్ ఇండియన్ టీమ్. ఇంగ్లాండ్ టీంలో వాళ్ళు ఐ థింక్ జాష్ టంగ్ మళ్ళీ తీసుకొస్తారు, అతను రెస్ట్ ఇచ్చారు. మరి జోఫ్రా ఆర్చర్ని కంటిన్యూ చేస్తారా లేదా? జోఫ్రా ఆర్చర్ హెస్ బీన్ ది మెయిన్ బౌలర్ ఫర్ దెమ్ ఇన్ బోత్ ద సిరీస్. అద్భుతమైన ఫామ్లో, మంచి రిధంలో ఉన్నాడు. ఈ లాస్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్ గెలవడానికి అతని పర్ఫార్మెన్స్ వాళ్ళకి అవసరం. బట్ జోఫ్రా ఆర్చర్కి వాళ్ళకి ఇంకా టెస్ట్ సిరీస్ రాబోతుంది ఇంగ్లాండ్ వాళ్ళకి.
అతనికి వర్క్లోడ్ మేనేజ్మెంట్లో అతను పక్కన కూర్చోబెడతారా? ఎందుకంటే బ్రైడెన్ కార్స్ ఉన్నాడు, వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఐ థింక్ చూడాలి మరి వాళ్ళు ఏం చేస్తారు, ఎలాంటి మార్పులు చేస్తారు. ఇంకా బ్యాటింగ్ లైనప్లో వాళ్ళు ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఆల్రెడీ దే హావ్ రిలీజ్ టామ్ బ్యాంటన్ అండ్ లియామ్ డాసన్ టు ప్లే లీగ్ అని చెప్పి మనకు వార్తలు వచ్చినాయి. సో ఐ థింక్ బౌలింగ్లోనే ఫాస్ట్ బౌలర్స్ విషయంలో దే మైట్ డూ దట్ థింగ్. జాస్టంగ్ టీంలోకి వస్తారు గ్యారంటీగా. మరి ఆర్చర్ ఉంటాడు, ఆర్చర్ లేకపోతే అది ఇండియాకి ఒక మంచి అవకాశం అవుతుంది. ఆర్చర్ హ్యాస్ బిన్ ది బెస్ట్ బౌలర్ అలాంగ్ విత్ బుమ్రా ఇన్ దిస్ సిరీస్. 2 సిరీస్లు కలిపితే అతనే బెస్ట్ బౌలర్గా మనం చెప్పుకోవాలి, T20 సిరీస్లో కలిపితే. సో దట్ ఈజ్ అబౌట్ ద టీమ్స్. పిచ్ లార్డ్స్లో అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఏమి ఉండదు. ఆ స్లోప్ కూడా ఉంటుంది. ఆ స్లోప్ని దృష్టిలో పెట్టుకుని ఇటు నుంచి ఇటు స్క్వేర్ బౌండరీస్ విషయంలో ఇలా స్లోప్ ఉంటుంది. ఆ స్లోప్ని దృష్టిలో పెట్టుకుని బౌలర్స్ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. లార్డ్స్లో అంత హై స్కోరింగ్ ఉండే అవకాశం లేదు. మన ఉమెన్స్ మ్యాచ్లో కూడా అంత హై స్కోరింగ్ కాలేదు, అంత టెస్ట్ మ్యాచ్ జరిగిన దాంట్లో కూడా కాలేదు. సో ఐ థింక్ లార్డ్స్లో అంత హై స్కోరింగ్ కాదు. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ బ్యాటింగ్ ఫస్ట్ గ్రౌండ్. బ్యాటింగ్ ఫస్ట్తోనే గెలుస్తున్నారు అక్కడ మ్యాచ్లు ఓడిఐస్లో. సో టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. టైమింగ్ చెప్పాను కదా 3:30. సో ఇండియా మీద ఇంగ్లాండ్ లాస్ట్ టైం ఎప్పుడు గెలిచారు ఓడిఐ సిరీస్, బైలేటరల్ ఓడిఐ సిరీస్? 2018. చాలా రోజులే 2018లో గెలిచారు. సో 2018లో తర్వాత మళ్ళీ వాళ్ళు గెలవడానికి అంటే ఇప్పుడు చాలా చాలా చూసాం మనం, చాలా రికార్డులు చూసాం మనం ఇటీవల కాలంలో. అంటే చెత్త రికార్డు, డ్యూబియస్ రికార్డ్స్ అంటారే అలాంటివి. మరి అలాంటిది తప్పించుకుంటారా మన వాళ్ళు? మన టీమ్ ఈజ్ లుకింగ్ రియలీ గుడ్. బట్ వాళ్ళ దగ్గర జో రూట్ ఇంతవరకు ఒక్కసారి డిస్మిస్ కాలేదు సిరీస్లో. 2 హాఫ్ సెంచరీలు చేసి ఒక 70 ఒక 90 చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో అలాంటప్పుడు అతను హీ విల్ బి ద కీ మ్యాన్. అండ్ హ్యారీ బ్రూక్ అండ్ బెన్ టెకెట్ ఆర్ ఆల్సో లుకింగ్ గుడ్, పెద్ద స్కోర్ చేసినా చేయకపోయినా. అండ్ ద టీమ్ ఈస్ వెరీ గుడ్. అట్లా బట్లర్ ఒకటే కాస్త ఫామ్లో లేనట్టుగా కనిపిస్తున్నాడు. ఐ థింక్ బ్యాటింగ్లో బౌలింగ్లో దే ఆర్ వెరీ గుడ్. సో మంచి ఇంటెన్స్ కాంటెస్ట్ ఉంటుంది. డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్ ఫ్రమ్ ది రోకో అండ్ శుభన్ గిల్. అలాగే మన బౌలింగ్లో బుమ్రా హెస్ బిన్ అవుట్స్టాండింగ్ బౌలింగ్ బై బుమ్రా. బట్ అతనికి వేరే వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారని ఆశిద్దాం. ఈ మ్యాచ్ గెలవాలి, గెలిచి మనకు పరువు దక్కించుకోవాలి. అండ్ రోహిత్ శర్మ షుడ్ మేక్స్ బిగ్ ఇన్నింగ్స్. వీలైతే ఒక మంచి సెంచరీ చేయాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం.